ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, కరుణ, వాత్సల్యముల చేత తన కృప రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యములను గడిచిన దినమంతా మనకు అనుగ్రహించి మరలా ఈ దినం ప్రభువుని మనం స్తుతించినట్లు, ప్రభువుని మనము పాడి కొనియాడినట్లు, ఆయన కృపను, ఆయన ప్రేమను మనం రుచి చూచి తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన యొక్క వాత్సల్యత కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను లోకమున పాపమును జయించి దేవుని చిత్తం మాత్రం మనము చేస్తూ దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడినట్లుగా దేవునికి ఇష్టలముగా మనం జీవించినట్లుగా ప్రభు మనకందరికీ అట్టి సహాయం అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా పుస్తకము 31వ అధ్యాయము 5వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును అని ప్రభువు అక్కడ లేఖన భాగంలో మాట్లాడుచున్నారు. దైవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ భక్తునితో ఏమని మాట్లాడుచున్నదనగా, దేవుని యొక్క ఆత్మ భక్తునితో, ప్రవక్తతో ఏమని సెలవిచ్చుచున్నది, దేవుని కృప యెరూషలేములో ఉన్నవారి ఎడల, దేవుని ప్రజల ఎడల ఎలాగున్నదో దేవుడు ఏమని బయలుపరుస్తూ ఉన్నాడనగా, ఒక పక్షులట ఎగురుతూ తమ పిల్లలను ఎలాగున కాపాడుకుంటాయో అలాగుననే నేను కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా అయినటువంటి నేను యెరూషలేమును కాపాడును, యెరూషలేమును నేను కాపాడుతాను అని ప్రభు అక్కడ లేఖన భాగంలో ప్రకటిస్తున్నారు. యెరూషలేమును కాపాడుచు, దానిని విడిపించుచు, దానికి హాని చేయక, హాని కలిగేటువంటి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడట వాటిని తప్పిస్తూ ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మన దేవుడు, మన సైన్యములకు అధిపత్యకు మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత జాలి గలవాడని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు, ఒక పక్షి ఎలాగున తన పిల్లలను కాపాడుకుంటుందో, పక్షి ఎలాగున తన పిల్లలను అవి కింద పడిపోకుండా వాటి కోసం ఒక గూడుని ఏర్పాటు చేసి అవి ఇతర జంతువులకు ఆహారము కాకుండానట్లు అనుక్షణము వాటిని ఎలాగున కాపాడుకుంటుందో, అవి కింద పడిపోకుండానట్లు, అవి ఒకవేళ శత్రువు ఏదన్నా ఇతర జంతువు వాటిని తినివేయటకు వచ్చినప్పుడు ఎలా ఎగరాలో వాటన్నిటికీ కూడా నేర్పిస్తూ, తన పిల్లలకు నేర్పిస్తూ, ఆ పక్షి ఎలాగనైతే తన పిల్లలను కాపాడుకుంటుందో, నేను కూడా నా పిల్లలను, యెరూషలేములో ఉంటున్నటువంటి నా జనులను నేను అలాగుననే కాపాడుతానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దైవనామానికి మహిమ కలుగునుగాక. యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉంటాడటండి. నీవు శోధనలో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడట. నీ శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడట. వ్యాధుల నుండి దేవుడు విడిపిస్తూ ఉంటాడట. దానికి హాని చేయక తప్పించుచూ ఉంటాడటండి. నీకు హాని తలపెట్టేటువంటి వారి చేతుల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడట. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి ఆశ్చర్యకరుడగు దేవుడు, ఇటువంటి జాలి కలిగినటువంటి దేవుడు ఎట్టండి మన దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈ విధంగా మనలను కాపాడుతూ ఉంటాడట. ఎప్పుడు దేవుడు మనల్ని అలాగున కాపాడుతాడో, ఎప్పుడు దేవుడు మనలను అలాగున దేవుడు తన కృపను మనకు చూపిస్తాడనగా, ఆయన మాట ఎందు మనం లక్ష్యం ఉంచి, ఆయన యొక్క ఉద్దేశములను ఎందు మనం లక్ష్యం ఉంచి, ఆయన యొక్క అడుగుచాటలను మనం అనుసరించి నడుచుకునేటప్పుడు, దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, దేవుడు మనలను కూడా ప్రేమించి శోధనలో నుండి, శ్రమలో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఆ హాని తలపెట్టేటువంటి వారి చేతుల్లో నుండి కూడా ప్రభు మనలను విడిపించు అనగా, మనలను తప్పించు అనగా ప్రభు
ప్రభు మన యొక్క ప్రభు కనబడుచున్నాడు. ప్రభువే అంటున్నాడు, పక్షులు ఎలాగున తన పిల్లలను కాపాడుకుంటాయో అలాగున నేను యెరూషలేమును కాపాడుతాను, యెరూషలేములో ఉన్న జనులను నేను కాపాడేదను. ఇక్కడ యెరూషలేము అనగా దేవునికి దేవుని మందిరములో ఉండేటువంటి జనులందరమైనటువంటి మనకందరికీ సాదృశ్యం. యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది. యెరూషలేములో దేవాలయము నిర్మింపబడినది, స్థాపింపబడినది. ఈ రోజుల్లో ఆత్మ సంబంధముగా మనమే దేవుని ఒక ఆలయముగా మనం ఉన్నాము కనుక యెరూషలేము అనబడేటువంటి మనలను దేవుడు ఏమి చెబుతున్నాడనగా మనలను కాపాడుతాడని ప్రభు చెబుతున్నాడు. మనలను తప్పిస్తానని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మనలను విడిపించుచూ ఉంటానని ప్రభు మనకి వాక్యము ద్వారా ప్రభు ఈ రోజున మనకు సెలవిస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందుకోసం మనం చేయవలసినటువంటి కార్యములు ఆయన మాట యందు మనం లక్ష్యం ఉంచాలి. దేవుని యొక్క మాటను మనము నిర్లక్ష్యం చేయ వారముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మాటను మనము త్రోసివేసేటువంటి వారముగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి మనము నిర్లక్ష్య పెట్టి వారముగా మనం ఉండగా ఆయన మాటను లక్ష్యము చేసి ఆయనకి ఇష్టలముగా మనం ఉండినప్పుడు కీడు చేయి వారి చేతుల్లో నుండి, నీకు హాని చేయి వారి చేతుల్లో నుండి, శోధనలో నుండి, శ్రమల్లో నుండి, వ్యాధుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, అపాయముల నుండి ప్రభువే మనల్ని తప్పిస్తాడట. ఎలాగున ఒక పక్షి ఎలాగున ఎగురుతూ కాపాడుతూ ఉంటుందట, అలాగునని దేవుడు కూడా మనలను కాపాడుతాడట. కనుక ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో ఆయన మాట కింద మనం లక్ష్యం ఉంచుదాం. ఆయన యొక్క మాటకు మనం లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని ఉద్దేశానికి లోబడి ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టలముగా, ఆయన కుమారులముగా, కుమార్తెలముగా మనం జీవించినప్పుడు, దేవునికి ఒక ఆలయములుగా మనం మార్చబడినప్పుడు ఆ యెరూషలేములో దేవుడు కాపాడు, ఆ దేవాలయముగా మార్చబడినటువంటి మనలను దేవుడు కాపాడి తన నిత్య రాజ్యం కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. కనుక అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి ప్రభువే మనలను తనకు ఒక దేవాలయములుగా, ఒక నివాస స్థలములుగా ప్రభు మనలను మార్చి శోధన, శ్రమ, ఇబ్బంది, ఇరుకు, అపాయములలో నుండి ప్రభువే మనలందరినీ తప్పించునుగాక. ఆమేన్. కనులను మూసుకోనండి, అలాగన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అతి శ్రేష్టమైనటువంటి నీ మాటను కొరకు నీకు స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడా, పక్షులు ఎలాగునైతే తమ పిల్లలను కాపాడుకుంటాయో అలాగున నేను యెరూషలేమును మిమ్మును కాపాడదనని మీరు మాకు వాగ్దానం ఇచ్చుచున్నారు. ఈ వాక్యంలో మేము అలాగున చదువుకొని ఉన్నాం. పరిశుద్ధుడా, అలాగున ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి. పక్షి ఎలాగున కాపాడుకుంటుందో తన పిల్లలను, అలాగున ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పాపంలో నుండి, శాపముల్లో నుండి, శోధనలో నుండి, అపాయములో నుండి, కీడు, హాని చేసేటువంటి వారి చేతుల్లో నుండి పరిశుద్ధుడా మమ్మల్ని అందరినీ తప్పించమని ప్రార్థిస్తున్నా. అటు కృపతో మమ్మల్ని నింపండి. నిన్ను ప్రేమించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. నీ మాట యందు లక్ష్యం ఉంచేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును నెరవేర్చేవారిగా మమ్మల్ని మార్చి ఈ చివరి దినాల్లో నీకు ఇష్టలముగాను, నిన్ను ప్రేమించే వారలముగాను, నీ చిత్తము నెరవేర్చే వారలముగాను మేము జీవిస్తూ మీరు ఆకుడుకు సిద్ధపడటానికి కృపణ సహాయం అనుగ్రహించి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.